భారత్ మాతాకి డప్పులు కొద్దిగా ఆపండి, డప్పులు ఆపండి దయచేసి. ఎవరైనా ఉంటే డప్పులు ఆపండి. అక్కడ మనకందరికీ తెలుసు, చాలా రోజుల తర్వాత మన రాష్ట్ర రాజధానిలో ఈ యొక్క పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నా తోటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, పార్టీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి సాధువులు, సంతులు, గురువులు, రైతులు, అదేవిధంగా కార్మికులు, యువక మిత్రులందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, మనం అందరం కూడా ఒక లక్ష్యం కోసం ఇక్కడ వచ్చాం. మన సాధువులు, సంతులందరూ కూడా శంఖారావం పూరిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. దిక్కులు పిక్కటిల్లే విధంగా, ప్రత్యర్థుల గుండెల్లో రాళ్లు పరిగెత్తే విధంగా, కొండల్లో కోనల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలందరూ పులకరించే విధంగా మనము సాధువులతో కలిసి నినాదాలు ఇవ్వాలి. భారత్ మాతాకి. రెండు చేతులు ఎత్తాలి, పిడికిలు బిగించి చెప్పాలి, జై శ్రీరామ్. భారత్ మాతాకి. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వందే వందే. ఈరోజు హ్యాట్రిక్ విజయాలతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు అజేయంగా స్థాపిస్తూ వస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు, ప్రపంచమంతా గర్వపడేటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ గడ్డ మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు పూర్తి చేసుకొని కొన్ని క్షణాల్లో మన ముందుకు వస్తారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా ఒకటే చర్చ జరుగుతూ ఉంది. మోడీ గారు తెలంగాణకు వస్తూ ఉన్నారు, నేను మోడీ గారిని చూడాలి, టీవీల్లో మోడీ గారి ఉపన్యాసం వినాలి, మోడీ గారికి ఆశీర్వదించాలి, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలి అనేటువంటి భావన ఈరోజు తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో ఉంది. అందుకే ఈరోజు వాతావరణం చల్లబడ్డది, ప్రకృతి కనికరించింది. ఈరోజు ప్రకృతి పులకరిస్తా ఉంది. దేశ ప్రజలతో పాటు మోడీ గారికి కూడా ప్రకృతి కూడా ఆశీస్సులు అందజేస్తా ఉంది. దేశ ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారంలో మూడోసారి వచ్చింది. మీకందరికీ తెలుసు, గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 సీట్లు తెలంగాణ చరిత్రలో మొదటిసారి మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి కోసం మనమందరం గెలిచాము. కార్యకర్తలందరూ కష్టపడి మోడీ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నాం. ఈరోజు మనకు ఒకటే టార్గెట్ ఉండాలి. ఈ తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు సంబంధించినటువంటి ఈరోజు బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, గ్రామీణ ప్రజలు మేలు జరగాలి. తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలు మరి సకల జనుల సమ్మెతో పోరాటం చేశారు. 1200 మంది ఆత్మ బలిదానం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ
ఎవరి పాలైందో ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఒక కుటుంబం చేతిలో 10 సంవత్సరాలు నలిగిపోయింది నా తెలంగాణ. గత 2.5 సంవత్సరాలుగా సోనియా గాంధీ కుటుంబం చేతిలో తెలంగాణ అవినీతి పరుల పడ్డది. నా తెలంగాణను మనం రక్షించుకోవాలి. నా తెలంగాణ తల్లి ఈరోజు విలువలాడుతూ ఉంది. అందుకే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరం ముందుకెళ్ళాలి. పిడికిలి బిగించి ముందుకెళ్ళాలి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అనేక మంది అన్ని మాట్లాడవచ్చు, కానీ తెలంగాణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఆగమైపోతుంది. తెలంగాణ అప్పుల పాలైపోతుంది. తెలంగాణ మద్యానికి కేంద్రమైపోయింది. తెలంగాణ అవినీతికి అక్రమార్కులకు అడ్డగా మారింది. అది బీఆర్ఎస్ హయాంలో కానీ, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ. అలాంటి తెలంగాణ మనం ఈరోజు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన భావి భారత పౌరుల భవిష్యత్తు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది అంటారు 8 మంది గెలిపించాం కదా, కేంద్రం ఏమిచ్చింది అని. బీజేపీ ఎంపీలు ఎన్నిచ్చారని పదే పదే విమర్శిస్తుంటారు. కారు కూతలు మాట్లాడేటువంటి వాళ్లకు, చేతి కూతలు మాట్లాడేటువంటి వాళ్లకు, అవినీతి అబద్ధాలు మాట్లాడేటువంటి వాళ్లకు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి వాళ్లకు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి మోడీ గ్యారంటీ ఈరోజు దేశంలో తెలంగాణలో కూడా ఉంది. నేను ఒకటే అడుగుతాను, మీలాగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాంటి అబద్ధాల గ్యారంటీ మేము ఇవ్వము. ఏదైతే ఇచ్చామో అది చేసి చూపిస్తాము. మీలాగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు ఈరోజు అక్కడ అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పరిచి, తెలంగాణ ప్రజలకు మోసం చేసి, తెలంగాణ మహిళలకు, యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, దళితులకు, బీసీలకు ఏ వర్గాన్ని వదిలిపెట్టలే కాంగ్రెస్ పార్టీ. అందరికీ వెన్నుపోటు పొడిచింది. అలాంటి పార్టీ మాది కాదు. అందుకే ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చాము. అనేక రాష్ట్రాలలో చెప్పి బాజాప్తా 2వసారి, 3వసారి, 4వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 21 రాష్ట్రాలలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క మీరు మీ పార్టీని ఏమన్నారు? మీరు కాంగ్రెస్ అంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెస్. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకే ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు. నేననేది కాంగ్రెస్లో హిందువులు ఉండకూడదా? కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓటేయలేదా? ఎందుకు ఈ రకంగా దిగజారుతున్నారు ఓట్ల కోసం? ఈరోజు చెప్తా ఉన్నారు ఎస్ఐఆర్కి ఎత్తుకోవాలి. ఎవరి మీటింగ్లో చెప్తున్నాడు? ముఖ్యమంత్రి ముస్లింల మీటింగ్లో చెప్తా ఉన్నాడు. మీరందరూ ఎదుర్కోవాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళను అబద్ధాలు మాట్లాడుతూ, మోసం చేస్తూ ఈరోజు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నదో, ఏదైతే ఓట్లు లేనటువంటి వాళ్ళకు ఓట్లు నమోదు చేసుకోవాలి, 2వసారి 3వసారి ఉన్నటువంటి ఓట్లు తీసేయాలి, ఓట్లకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు హక్కు కల్పించాలని ఎస్ఐఆర్ పెడితే సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఆ రకంగా సుప్రీంకోర్టు కూడా ఆమోదించినటువంటి ఎస్ఐఆర్ను
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు తెలంగాణలో రెచ్చగొడతా ఉన్నాడు. అందుకే మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో గత 11 సంవత్సరాలుగా, అంటే ఈ సంవత్సరం ఇంకా లెక్కలు రాలేదు, 12వ సంవత్సరం లెక్కలు రాలేదు, గత 11 సంవత్సరాలుగా 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉండాలి, రాష్ట్రాలు ఆర్థికంగా శక్తివంతంగా ఉండాలని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో 32% నుంచి ఏకకాలంలో 10% పెంచి ఈరోజు రాష్ట్రాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేటువంటి ప్రయత్నము ఈ దేశ చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ ముఖాలకు ఎప్పుడైనా ఈ 10% ఒకేసారి పెంచారా? ఈరోజు అడగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో జాతీయ రహదారులకు 1,85,000 ఎవరు ప్రభుత్వం ఇచ్చింది చెప్పండి? మోదీ సర్కార్ ఇచ్చిందా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? 1,85,000 ఎవరిచ్చారు? 2,400 నుంచి 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఎవరిచ్చారు? అన్ని జిల్లాలు 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయడానికి ఏ ప్రభుత్వము? ఈరోజు రైల్వేలలో 5 వందే భారత్ ట్రైన్లు ఎవరిచ్చారు? అంతేకాదు ఈరోజు 4 అమృత్ భారత్ ట్రైన్లు ఎవరిచ్చారు? 8 కొత్త ట్రైన్లు ఈ వచ్చే వారం ప్రారంభించుకోబోతున్నాము. 8 ట్రైన్లు, కొత్త ట్రైన్లు ప్రారంభించుకోబోతున్నాము. ఈరోజు 42 రైల్వే స్టేషన్లు. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ ముఖాలకు ఎప్పుడైనా ఒక కొత్త రైల్వే స్టేషన్ కట్టారా ఇటీవల కాలంలో? ఈరోజు మోడీ గారు 42 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఏకకాలంలో అభివృద్ధి చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు మొత్తం రైల్వే లైన్లను కూడా విద్యుదీకరణ చేశాం. 499 రైల్వే ఫ్లైఓవర్స్, రైల్వే అండర్ బ్రిడ్జ్లు నిర్మించినటువంటి చరిత్ర. ఇటీవల బడ్జెట్లో మీకందరికీ తెలుసు, బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నుంచి పూనా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై వరకు 3 బుల్లెట్ ట్రైన్లు దేశవ్యాప్తంగా 7 ట్రైన్లు వస్తే నా తెలంగాణకు మన మోడీ గారు 3 బుల్లెట్ ట్రైన్లు హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేసి ఈరోజు 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చారు. ఇది దేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో 1,55,000 కోట్ల రూపాయలతో నా తెలంగాణ గడ్డ మీద బుల్లెట్ ట్రైన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు రాహుల్ గాంధీని అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ముఖానికైనా ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఇచ్చాడా, కేసీఆర్ తెచ్చాడా? ఈరోజు అడగాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు మాకు 9 సీట్లు ఇచ్చారు కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈరోజు మేము 3 బుల్లెట్ ట్రైన్లు తెలంగాణ గడ్డ మీదకి తేయబోతున్నామని మనవి చేస్తున్నాను. బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ 1,365 కోట్లతో బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్, బీబీ నగర్లో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, బీబీ నగర్లో ఎయిమ్స్ నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఈరోజు 5,000కు పైగా వెల్నెస్ సెంటర్స్, బస్తీ దవాఖానాలు తెలంగాణలో ఏర్పాటు చేశాము. ఈరోజు పేద ప్రజలందరికీ, తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తా ఉన్నాము. మీరు ఈరోజు సన్న బియ్యం అంటున్నారు కదా, నీ సన్న బియ్యంలో కూడా మోడీ గారి 80 పైసలు ఉన్నాయి. ఈ తెలంగాణలో ఇచ్చేటువంటి సన్న బియ్యంలో మోడీ గారి ప్రభుత్వం 80 పైసలు 80% ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 20% పెట్టి సన్న బియ్యం అని మాట్లాడుతోంది. అంతేకాదు సోదరులారా,
800లకు పైగా పిఎం శ్రీ స్కూల్స్ పెట్టాము తెలంగాణలో. జైరాబాద్ ఇంటర్గ్రేటెడ్ జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు 2360 కోట్లు. ఈరోజు వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు ఈరోజు మోడీ గారు వస్తుంది. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్లో మోడీ గారు పెట్టారు. రామగుండంలో ఎరువుల పరిశ్రమ 6500 కోట్లతో మోడీ గారే భూమి పూజ చేశారు, మోడీ గారే ప్రారంభోత్సవం చేశారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం ఎరువుల సబ్సిడీ గత 11 సంవత్సరాలుగా 80,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీ నా రైతులకు నా ప్రభుత్వము మన మోడీ గారు ఇచ్చారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ఈరోజు సన్న బియ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అత్యధికమైనటువంటి ఖర్చు పెడతా ఉంది. గ్రామ పంచాయతీలకు నా కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఏ రోజు ₹1 ఇయ్యలే. నరేంద్ర మోడీ గారే ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు 11,000కు పైగా కోట్లు నరేంద్ర మోడీ గారు గ్రామాలకు ఇచ్చారు. ఏ ఒక్క గ్రామం కూడా వదలకుండా అన్ని గ్రామాలకు ఇచ్చాడు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు 12,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అంతేకాదు అలంపూర్ జోగులాంబ దేవాలయం అభివృద్ధి కోసం భద్రాచలం మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. అందరం కూడా ఎక్కడి వాళ్ళక్కడ కూర్చొని మరి నినాదాలు ఇవ్వాలి. అందరం కూడా డప్పులు మోగించండి. అదేవిధంగా అందరం కూడా మోడీ మోడీ మోడీ